ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విదేశీ పర్యటనకి వెళ్తున్నారు. దాదాపు 2 నెలల పాటు ఎన్నికల వ్యూహాలు, ప్రచారం, పోలింగ్తో బిజీగా గడిపిన సీఎం జగన్ ఇప్పుడు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. యూరోప్లో దాదాపు 15 రోజుల టూర్ ప్లాన్ చేసుకున్న జగన్ ముందుగా లండన్లో కుమార్తె వద్దకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మే 31న రాష్ట్రానికి తిరిగి వస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ప్రచారం, వ్యూహాల్లో బిజీగా మారిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెగని పర్యటనలు జరిపారు. సిద్ధం సభలతో పాటు దాదాపు ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఆయనతో పాటు సతీమణి భారతి సైతం పులివెందుల్లో ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో అంతా తానై జగన్ వైసీపీని గెలిపించేందుకు శ్రమించారు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ఫలితాలు వెలువడే వరకు చేసేదేమీ లేదు. దీంతో విదేశీ పర్యటనకి ఆయన వెళ్తున్నారు. ఇవాళ రాత్రి 11 గంటలకి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి లండన్ వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఈ టూర్కి వెళ్తున్నారు. ముందుగా లండన్లోని కుమార్తెను కలిశాక ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లే అవకాశం ఉంది. అధికారికంగా మాత్రం ఈ టూర్కి సంబంధించిన వివరాలు ఏమీ వెల్లడించలేదు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 31న జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తారు. ఇప్పటికే సిబిఐ కోర్టు ఆయనకి విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతిని ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. మరోపక్క ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్తో పాటు సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లు విచారణ జరిగింది. గతంలో విచారణ సందర్భంగా అక్రమ ఇసుక తవ్వకాలు వెంటనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అయినా పలు చోట్ల ఇంకా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో సుప్రీం సీరియస్ అయింది. ఈరోజు ఏకంగా ఇసుక తవ్వకాల మీద సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని భావించిన సుప్రీంకోర్టు దీని మీద కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు పోలీసులకి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాల మీద వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఈ కమిటీలు ఎప్పటికప్పుడు ఇసుక మైనింగ్ మీద ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఏపీలో ఇసుక తవ్వకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీటి మీద రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీం తెలిపింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలకు వెనకాడవద్దని కూడా ఆదేశాలు ఇచ్చింది. జూన్ 9లోపు తమ ఆదేశాల అమలు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.